నమస్తే, వెల్కమ్ టు జడ్జ్మెంట్ డే. మొత్తానికి 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ మొదలైంది. పోస్టల్ బ్యాలెట్లు ఇప్పటికే కౌంటింగ్ మొదలైంది. మరిక ఈవీఎంలు కూడా ఓపెన్ అవుతున్నాయి. సో తమిళనాడులో మొత్తం 80% పోలింగ్ నమోదైంది. 234 స్థానాలకు మ్యాజిక్ ఫిగర్ 118 రావాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పటికే అంటే అందరి చూపు కూడా పశ్చిమ బెంగాల్కే చేరుకుందని చెప్పాలి. పశ్చిమ బెంగాల్లో ఏం జరగబోతోంది, ఎవరు ఈసారి అధికారంలోకి రాబోతున్నారు, దీదీ తన స్థానాన్ని నిలుపుకోబోతున్నారా? మరోవైపు తమిళనాడులో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. తమిళనాడులో 62 కౌంటింగ్ కేంద్రాలు, డిఎంకే ఏడీఎంకే టీవీకే మధ్య ప్రధాన పోటీ కూడా కౌంటింగ్ కేంద్రాల దగ్గర నడుస్తోంది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తూరు నుంచి పోటీ చేసినటువంటి సీఎం స్టాలిన్, ఎడప్పాడి నుంచి మాజీ సీఎం పళనిస్వామి పోటీ నడుస్తోంది. అటు పెరంబూరు కానీ తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ పోటీ నడుస్తోంది. సో మరోవైపు అటు క్యాంప్ రాజకీయాలకు కూడా ఇప్పటికే విజయ్ తెర తీయడం జరిగింది. సో టీవీకే ఒక గేమ్ చేంజర్గా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోందా? ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు అటు పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే దేశ చరిత్రలోనే ఈసారి 2026 ఎన్నికలు మాత్రం అత్యధికంగా 92.47% పోలింగ్ నమోదైంది. 294 స్థానాలకు 2 దశల్లో ఇక్కడ పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 23న మొదటి దశలో 152 స్థానాలకు 93.19% పోలింగ్ నమోదైతే ఏప్రిల్ 29న జరిగినటువంటి రెండో దశలో 142 స్థానాలకు 91.66% పోలింగ్ నమోదైంది. సో ఓవరాల్గా 2 దశల్లో కలిపి 92% నమోదైంది. 92.47% పోలింగ్ నమోదైంది. రాష్ట్ర చరిత్రలోనే, దేశ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకుంది. దీనికి ముందు 2011లో కూడా 84.33% ఓటింగ్ నమోదైంది. సో ఓవరాల్గా 1951 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అత్యధికంగా 92%కి పైగా నమోదైందంటే ఇది బెంగాల్ చరిత్రలోనే ఒక సరికొత్త ఎన్నిక అని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో అందరి చూపు కూడా బెంగాల్ వైపే ఉంది. సో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు? భారతీయ జనతా పార్టీ ఈసారి ఖచ్చితంగా అధికారం చేపడతా ఉన్నటువంటి ధీమాతోనే దిగింది. అట్లాంటి పరిణామాలు కనిపిస్తున్నాయా చూడాలి. సో ప్రస్తుతానికి బెంగాల్లో తొలి ట్రెండ్స్ మాత్రం కనిపిస్తోంది. టీఎంసీ 10 స్థానాల్లో, భారతీయ జనతా పార్టీ 7 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ 10 స్థానాల్లో ఉంది, భారతీయ జనతా పార్టీ 7 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తున్నాయి. అటు అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమైంది. ఢిల్లీలో ఇప్పటికే కొంత అంటే సంబరాలకు కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం కూడా భారతీయ జనతా పార్టీ నుంచి కనిపిస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలోనే ఈరోజు ఉదయం ప్రధానమంత్రి మోడీ ఒక ట్వీట్ చేయడం జరిగింది. కష్టపడితే ప్రతి సవాల్ను కూడా అధిగమించవచ్చు. అంటే నైపుణ్యం, కృషి, కరుణ అనేవి మన జీవితాల్లో చాలా అద్భుతమైనటువంటి శక్తులు. వాటి ద్వారా మనం ప్రతి సవాల్ను అధిగమించడమే కాకుండా లక్ష్యాలను కూడా సాధించడంలో మనకు సహాయపడతాయంటూ కూడా మోదీ ఒక ట్వీట్ చేయడం జరిగింది. రైట్. సో రాజ్ న్యూస్ స్క్రీన్ పైన చూడొచ్చు, ఎలక్షన్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికి తమిళనాడులో డిఎంకే 43 స్థానాలతో ఆధిక్యంలో కనిపిస్తోంది. అటు అస్సాంలో ఎన్డీఏ 16, ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 7 స్థానాల్లో కనిపిస్తోంది. సో మిగతా ఇతరులు ఇంకెవరు కూడా ఖాతా ఓపెన్ చేసింది లేదు. పశ్చిమ బెంగాల్లో పోటాపోటీగా ఉంది. 96 టీఎంసీ, 94 బీజేపీ. సో ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్ మాత్రం నడుస్తోందని చెప్పాలి. అటు తమిళనాడులో ఏఐడిఎంకే 17 స్థానాల్లో, టీవీకే 4 స్థానాల్లో ముందంజలో ఉంది. 43 స్థానాలతోటి ఆధిక్యంలో డిఎంకే కనిపిస్తోంది. సో మళ్ళీ ఈసారి డిఎంకేని అధికారం చేపట్టేటువంటి అవకాశం ఉంటుందా? తమిళనాడు ఈసారి మళ్ళీ స్టాలినే ముఖ్యమంత్రిగా ఉంటారా? విజయ్ గేమ్ చేంజర్ అయ్యేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సో మొత్తానికి ఒక ఉత్కంఠమైనటువంటి ఎన్నికలనే చెప్పాలి ఈసారి 2026లో జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో. మరి ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, దాంట్లో పశ్చిమ బెంగాల్ వైపే దేశం అంతా చూస్తోంది. బెంగాల్ రాజకీయాలు గమనిస్తే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ సుదీర్ఘంగా పరిపాలించడం ఒక ఆనవాయితీగా ఉంటుంది. ఆనాడు మావోయిస్టు పార్టీలు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి టీఎంసీ కానీ, అంతకుముందు పాలించినటువంటి కాంగ్రెస్ కానీ. సో బెంగాల్లో కాంగ్రెస్ శకం ముగిసిన తర్వాత కమ్యూనిస్టులు పాలించారు. ఎర్ర జెండాలను అంతం చేసి దీది మమత తన టీఎంసీ సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నారు. సో టీఎంసీని గద్దె దించేందుకు భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో తీవ్రంగా కష్టపడింది. కేవలం ఒక 5% పోలింగ్ నమోదైతే కనుక పోయినసారి అధికారంకి వచ్చేది. బట్ ఈసారి ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? సో బెంగాల్ గెలుస్తుందా, బెంగాల్ ఓడుతుందా? సో బెంగాల్ సెంటిమెంట్తోనే నడుస్తోంది. సో తీవ్రంగా మమతా బెనర్జీ కూడా పోరాడింది. మమతను శాసనసభ సభ్యురాలిగా ఓడించినా కానీ
టీఎంసీ ఎక్కువ సీట్లు గెలవడంతో గతంలో దీదీ సీఎం కాగలిగారు. సో కోల్కతాలో బీజేపీ జెండా ఎగరేసేందుకు అగ్రనాయకత్వం కూడా గత కొద్ది కాలంగా దశాబ్ద కాలంగా కూడా వ్యూహాలు పన్నుతూనే ఉన్నాయి. సువేందు అధికారిని టీఎంసీ నుంచి బీజేపీలోకి తీసుకుంది. సో సువేందుకు టీఎంసీ లూప్స్ అన్ని తెలుసు కాబట్టి ఆ రోజు ఏకంగా దీదీ మీదనే పోటీ చేసి గెలవడం జరిగింది. సో ఇప్పుడు కూడా సువేందు వర్సెస్ దీదీ పోటీ నడుస్తోంది. సో ఈరోజు భవానీపూర్ నుంచి ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. సో ప్రస్తుతానికి భవానీపూర్లో దీదీ ముందంజలో ఉన్నారు. సో ఆ తర్వాత అంటే గత ఎన్నికల విషయం తీసుకుంటే కనుక ఏకంగా మమతా బెనర్జీ పైన ఇందాక నేను చెప్పినట్టు పోటీ చేశారు. బెంగాల్ ఎన్నికల్లో హిందూ ముస్లిం సమస్యతో పాటు విదేశీ చొరబాట్లు కూడా ప్రధాన అస్త్రాలుగా ఈసారి ఎన్నికల్లో నిలిచాయి. సో మైనార్టీలు ఆల్మోస్ట్ 30% పైగా ఉన్నటువంటి మైనార్టీలు దరిదాపు ఒక 105, 103 నియోజకవర్గాలను ప్రభావితం చేస్తారు. సో రెండవ దశ జరిగినటువంటి పోలింగ్ మొత్తం కూడా ఆ బెల్ట్ అంటే దీదీ బెల్ట్ అన్నట్టు మొదటి దశలో జరిగింది. బీజేపీ వైపు ఎక్కువగా ఎడ్జ్ ఉండేటువంటి ఫేజ్ అయితే కనుక రెండవ ఫేజ్ మొత్తం కూడా టీఎంసీ ఎడ్జ్ ఉండేటువంటి ఫేజ్. ఒక భారీ ఉద్రిక్తం నిలిచింది. ఈవెన్ ఫాల్టాలో ఎన్నిక కూడా రద్దయిపోయింది. సో అది కూడా మళ్ళీ ఎన్నిక డేట్ కూడా మే 21కి ఇప్పుడు ఇచ్చినట్టు కనిపిస్తోంది. రైట్, మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ సైదులు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సైదులు, సో యాజ్ ఎక్స్పెక్టెడ్ నడుస్తుంది, బట్ పశ్చిమ బెంగాల్ కొంత ఉత్కంఠ కనిపిస్తోంది. సో ఏం జరగబోతోంది, ఎట్లా ఉండబోతోంది? సో ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి మీ దగ్గర? శ్రీకాంత్